మానవత్వం చాటుకున్న హెడ్ కానిస్టేబుల్, సొంత ఖర్చులతో మృతదేహాన్ని ఇంటికి చేర్పించిన షబ్బీర్ భాషా. అనారోగ్యంతో మరణించిన వెంకట సుబ్బారెడ్డి 72 సంవత్సరముల మృతదేహాన్ని తన సొంత ఖర్చులతో ప్రైవేట్ అంబులెన్స్ లో ఇంటికి చేర్పించి అవుట్ పోస్ట్ హెడ్ కానిస్టేబుల్ షబ్బీర్ భాషా మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రొద్దుటూరులోని వెదుర్ల బజార్కు చెందిన వెంకట సుబ్బారెడ్డి కొన్నేళ్లుగా అనారోగ్యంతో పాటు వయోభారంతో బాధపడుతున్నారు. ఒక్కసారిగా అతనికి ఆయాసం రావడంతో మంగళవారం భార్య రామసుబ్బమ్మ 108 అంబులెన్స్ లో జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఆసుపత్రికి తీసుకుని వెళ్లే లోపే అతను మృతి చెందాడు. భర్త మృతి చెందడంతో ఆమె రోధించసాగింది. మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు తన వద్ద డబ్బు లేకపోవడంతో ఏమి చేయాలో పాలుపోక రోధిస్తోంది. అక్కడికి వెళ్లి ఆమె ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకున్న అవుట్ పోస్ట్ హెడ్ కానిస్టేబుల్ షబ్బీర్ భాషా తన సొంత ఖర్చులతో ప్రైవేట్ అంబులెన్స్ ని పిలిపించారు. ధైర్యంగా ఉండాలని, అంబులెన్స్ లో మృతదేహాన్ని ఇంటికి చేర్పిస్తానని రామసుబ్బమ్మతో షబ్బీర్ భాషా చెప్పారు. అవసరమైతే హిందూ సాంప్రదాయం ప్రకారం దహన సంస్కారాలు కూడా జరిపిస్తానని తన ఫోన్ నంబర్ ని ఆమెకిచ్చారు. ఇంటి వద్ద సహాయక చర్యలు చేయడానికి 2 వ్యక్తులను అంబులెన్స్ వెంట పంపించారు. హెడ్ కానిస్టేబుల్ షబ్బీర్ భాషా చూపిన మానవత్వానికి అక్కడున్న ప్రజలు అభినందించారు. మృతుడు వెంకట సుబ్బారెడ్డికి 2 కుమారులున్నారు. ఒకరి మానసిక పరిస్థితి సరిగా లేదని, మరో కుమారుడు ప్రైవేట్ బస్సుకి క్లీనర్ గా వెళ్తున్నాడని రామసుబ్బమ్మ చెప్పారు. చెప్పండి, నేను చేపిస్తా. శవాన్ని దహనం చేసే శక్తి ఉందా మీకు? దహనం చేసే శక్తి ఉందా? సరే, నేను చెప్తాను. వాళ్ళు శవాన్ని తీసుకుపోయి మీ హిందూ సంప్రదాయం ప్రకారమే చేస్తారు. సరేనా? సరే, మీరు చేయలేకపోతే నేను చెప్పి చేపిస్తా. సరేనమ్మా? మీరు లేకపోతే మీ ఇంటికాడికే పంపిస్తాను నేను. అర్థమైందా? నువ్వేం భయపడాలి, ధైర్యం కోల్పోవద్దు. సరేనా? ఏమ్మా? రైట్.